హైదరాబాద్ బిర్లా ఆలయం భక్తి, పాలరాయి మరియు ఐక్యత యొక్క కథ. హైదరాబాద్ నడిబొడ్డున నౌబత్ కొండపై మొత్తం నగరాన్ని అభిముఖంగా చూస్తూ సూర్యకాంతిలో మెరిసే తెల్ల పాలరాయితో తయారు చేయబడిన అద్భుతమైన ఆలయం బిర్లా ఆలయం. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, భక్తి, శాంతి మరియు ఐక్యతకు చిహ్నం. కానీ ఈ దైవిక ఆలయం ఎలా వచ్చింది? దాని వెనుక ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉంది: విశ్వాసం, కృషి మరియు భక్తి. బిర్లా కుటుంబం యొక్క ఆత్మ. 20వ శతాబ్దం మధ్యలో భారతదేశంలోని ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు మరియు దాతలు అయిన బిర్లా కుటుంబం దేశంలోని వివిధ ప్రాంతాలలో దేవాలయాలను నిర్మించడం ప్రారంభించింది. ఢిల్లీలోని లక్ష్మీ నారాయణ ఆలయం, జైపూర్, కోల్కతా మరియు ఇతర నగరాల్లోని దేవాలయాలు. వారి లక్ష్యం కేవలం ప్రార్థనా స్థలాలను సృష్టించడం కాదు, అన్ని మతాలు మరియు కులాల ప్రజలు కలిసి దేవుడిని పూజించగల ఆధ్యాత్మిక కేంద్రాలను సృష్టించడం. ఈ సమయంలో స్వామి రంగనాథానంద రామకృష్ణ మిషన్ ప్రధాన సన్యాసి బిర్లా కుటుంబానికి ఇలా సూచించారు: హైదరాబాద్ వంటి ఆధునిక మరియు సాంస్కృతిక నగరంలో అందరికీ శ్రేయస్సు మరియు రక్షణకు చిహ్నంగా ఉన్న వెంకటేశ్వరుడికి అంకితం చేయబడిన ఆలయాన్ని నిర్మించండి. బిర్లాలు ఈ ఆలోచనను ఇష్టపడ్డారు. అందువలన హైదరాబాద్ బిర్లా ఆలయం యొక్క దృష్టి కార్యరూపం దాల్చడం ప్రారంభమైంది. నిర్మాణ కథ. 1966లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నౌబత్ కొండ దాదాపు 280 అడుగుల ఎత్తులో ఉంది మరియు దానికి పాలరాయిని రవాణా చేయడం కష్టం. కానీ భక్తి మరియు విశ్వాసం కలిపితే ఏమీ అసాధ్యం కాదు. రాజస్థాన్ నుండి సుమారు 10,000 టన్నుల తెల్ల పాలరాయిని దిగుమతి చేసుకున్నారు, వెలుగులో ముత్యాల వలె ప్రకాశించే అదే పాలరాయి. జైపూర్, ఆగ్రా, వారణాసి మరియు హైదరాబాద్ వంటి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కళాకారులను పిలిపించారు. వారు దక్షిణ భారత, ద్రవిడ మరియు ఉత్తర భారత ఆలయ శైలులను కలిపి ఈ అద్భుతమైన నిర్మాణాన్ని సృష్టించారు. ప్రతి స్తంభం, ప్రతి గోపురం, ప్రతి విగ్రహం చేతితో చెక్కబడ్డాయి. 10 సంవత్సరాల నిరంతర పని తర్వాత ఈ ఆలయం 1976లో పూర్తయింది మరియు శ్రీ రమేష్ బిర్లా సమక్షంలో స్వామి రంగనాథానందచే ప్రారంభించబడింది. అందరికీ తెరిచి ఉన్న ఆలయం. ఈ ఆలయం యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఇది అన్ని మతాలు మరియు కులాల ప్రజలకు తెరిచి ఉంది. వివక్షత లేదు, పరిమితులు లేవు, భక్తి మరియు శాంతి సందేశం మాత్రమే. ప్రధాన గర్భగుడిలో ఒకే గ్రానైట్ దిమ్మె నుండి చెక్కబడిన 11 అడుగుల ఎత్తైన వెంకటేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన రూపం గంభీరంగా, సౌమ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంటుంది, తిరుపతి బాలాజీ స్వయంగా ఇక్కడ అవతరించినట్లు. ప్రధాన ఆలయం చుట్టూ పద్మావతి, ఆండాళ్, శివుడు, గణేశుడు, హనుమంతుడు మరియు సాయి బాబాలకు అంకితం చేయబడిన ఆలయాలు ఉన్నాయి. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద మరియు తల్లి శారదా దేవి బోధనలను స్మరించే ప్రశాంతమైన ధ్యాన గది కూడా ఉంది. ఇది ఆలయ విశ్వవ్యాప్తతకు చిహ్నం. ఆధ్యాత్మిక అనుభవం. సాయంత్రం ఆలయంలోని దీపాలు వెలిగించినప్పుడు మొత్తం పాలరాయి బంగారు కాంతితో మెరుస్తుంది. భక్తుల స్వరాల నుండి ప్రతిధ్వనించే శ్లోకాలు, గంటల మధురమైన శబ్దం మరియు క్రింద ఉన్న హుస్సేన్ సాగర్ సరస్సు దృశ్యం, ఇవన్నీ కలిసి ఒక అతీంద్రియ వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇక్కడికి వచ్చే ప్రతి సందర్శకుడు మనశ్శాంతిని మరియు ఆధ్యాత్మిక సమతుల్యతను పొందుతారని నమ్ముతారు. చల్లని పాలరాయి అంతస్తులపై ఆలయ కారిడార్ల గుండా నడుస్తూ భక్తులు దైవత్వాన్ని తాకుతున్నట్లు భావిస్తారు. ఆలయ ప్రాముఖ్యత. జాతీయ ఐక్యతకు చిహ్నం. దీని నిర్మాణం భారతదేశ విభిన్న సంప్రదాయాలను మిళితం చేస్తుంది, ఉత్తరం నుండి దక్షిణం వరకు అన్ని శైలుల సంగమం. మత సామరస్యం యొక్క సందేశం. బిర్లా మందిర్ అందరికీ తెరిచి ఉంది, ఇది వసుధైవ కుటుంబకం యొక్క నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. హైదరాబాద్ గుర్తింపు. ఈ ఆలయం ఇప్పుడు హైదరాబాద్ స్కైలైన్ లో మెరుస్తున్న రత్నం, శాంతి, అందం మరియు భక్తికి చిహ్నం. భక్తి కేంద్రం. తిరుపతికి ప్రయాణించలేని భక్తులకు ఈ ఆలయం వెంకటేశ్వరుని ప్రత్యక్ష ఆశీస్సులను అందిస్తుంది. అనంత జ్యోతి. నేడు అనేక దశాబ్దాల తర్వాత కూడా హైదరాబాద్ లోని బిర్లా మందిర్ అదే విశ్వాసం మరియు భక్తితో నిలుస్తుంది. ఉదయం యొక్క మొదటి కిరణాల నుండి రాత్రి చివరి దీపం వరకు రామనామ జపం, వెంకటేశ్వర స్వామి ఆరతి మరియు భక్తి సంగీతం ఇక్కడ నిరంతరం ప్రతిధ్వనిస్తాయి. ఈ ఆలయం కేవలం పాలరాయితో తయారు చేయబడలేదు. ఇది విశ్వాసం, ప్రేమ మరియు ఐక్యత అనే పునాదిపై నిర్మించబడింది. మరియు ఇది దీనిని దైవిక భారతదేశం యొక్క నిజమైన చిహ్నంగా చేస్తుంది.